నిన్నటి రోజున నేను మీతో వివాహానికి సంబంధించినటువంటి ఆ వైదిక ప్రక్రియ గురించి కొంత మాట్లాడుతుండగా ప్రసంగాన్ని పూర్తి చేయడం జరిగింది. గౌరీ తపస్సు లేదా గౌరీ పూజ అన్నదాన్ని వధువు చేయవలసి ఉంటుంది అని మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. అయితే ఇవాళ రోజున మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఎక్కడున్నది అన్నది దిద్ది దాని గురించి మాట్లాడడం నా లక్ష్యం. అది కేవలం ఆడపెళ్లి వారికి సంబంధించినదేనని, దానితో మగపెళ్లి వారికి ఏమీ ప్రమేయం లేదని, వాళ్ళ ప్రమేయం ఎప్పుడు అంటే పీటల మీద కూర్చున్న తర్వాత మాత్రమే అని అనుకుంటుంటారు. కానీ అది పొరపాటు అభిప్రాయం. గౌరీ పూజ చేసేటటువంటి పెళ్లి కూతురు దగ్గరికి అత్తమామలు ఇద్దరూ కలిసి చక్కగా పూల బుట్ట పళ్ళ బుట్ట పట్టుకుని వెళ్ళాలి. దీన్ని కంధ అంటారు. కంద కాదు, కంధ. కంధ అంటే ఒక బుట్టతో పువ్వులు పట్టుకుంటారు, ఒక బుట్టతో పళ్ళు పట్టుకుంటారు. తనకి కాబోయే కోడలతో అత్తమామలకి ఏర్పడేటటువంటి అత్యద్భుతమైనటువంటి పరిచయం అది. ఇది వైదికమైనటువంటి అభ్యున్నతిని కోరినటువంటి అత్తమామలు చేస్తారు. వాళ్ళ బుట్ట పట్టుకెళ్ళి అక్కడ ఇస్తారు. ఇచ్చి, అమ్మా నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చే ముందు గౌరీ పూజ చేసి పీటల మీదకి వస్తున్నావు. నాకు తెలుసు ఎందుకు చేస్తున్నావు గౌరీ పూజ. నీవు నిత్య సౌభాగ్యంతో ఉండాలని, 10 కాలాలు పసుపు కుంకాలతో ఉండాలని ఈ పూజ చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి పూజ చేత నా కుమారుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. నువ్వు ఇన్నాళ్ళు చేసినటువంటి పూజలు, ఇన్నాళ్ళు చేసినటువంటి నోములు ఉత్తమమైనటువంటి వరుడు రావాలని. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన ఆనందంతో ఉన్నావు. నాకు వచ్చిన వరుడు మంచి వరుడు అని. నువ్వు అలా సంతోషించడం వెనక నా అభ్యున్నతి ఉంది. నేను మామగారిని. నాకు రేపొద్దున్న మనవలు, నా వంశం పెరగడం నీ వల్లనే జరుగుతుంది. తల్లి, నువ్వు గౌరీదేవిని ఆరాధన చేసి పీటల మీదకి వస్తున్నావు. కాబట్టి నువ్వు ఇంత గొప్ప పూజ చేస్తున్నప్పుడు నేను నీకు చేస్తున్న మొదటి బహుమానం ఈ పూలతో పూజ చేసి ఈ పళ్ళని నివేదన చెయ్యి అని అత్తమామలు అక్కడ పెడతారు. కాబోయే కోడలు వధువు తప్పకుండా మామగారిచ్చినటువంటి పుష్పాలతో గౌరీదేవిని అర్చన చెయ్యాలి. అమ్మవారిని ఆరాధన చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ఫలితం అంతా ఇంత కాదండి. ఎందుకో తెలుసా? అక్కడ ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి వ్యాఖ్యాతలు చెప్పారు. ప్రతి నక్షత్రానికి గండం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఆడదాని మెడలో మంగళసూత్రం ఎంతకాలం ఉంచాలి అన్న దాని మీద పూర్తి అధికారం ఎవరిది అంటే కేవలం అమ్మవారిది, కేవలం సర్వమంగళాదేవతది. ఆవిడ అనుగ్రహం కాని ఉందో, ఆవిడ్ని కాని ఆడది స్మరిస్తూ ఉన్నదో, తెల్లవారి లేవగానే అమ్మవారి పూజలో భార్య నిమగ్నమై ఉందనుకోండి, నిద్ర లేస్తూనే మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని లేస్తారు. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట, గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి. ఇవాల్టి రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది. పిచ్చిదానికి తెలియదు. లేచి మంగళసూత్రాల కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది. నన్ను నమ్మింది, అందుకని మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటోంది. ఆనాడు పీటల మీదకి వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది. ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని. ఆవిడ ఏం చేస్తుందంటే, ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తవం వినపడింది, శంకరాచార్య కృతం. మోహన్ రావు కారులో నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది. తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది. అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమి భంగపాటు రాదు, కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది. ఇది ఇంకొకలా జరిగి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థమవుతుంది. ఇదే మధ్యలోకి వచ్చి అమ్మవారు నిలబడ్డామంటారు. ఇది ఆడది చేసి పీటల మీదకి వస్తుంది. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం.
మగవాడికి గండం తప్పడం అనేది దీనివల్ల తప్పుతుంది అంటే తండ్రి గారు చేసిన మృత్యుంజయ హోమం వల్ల తప్పచ్చు. కానీ నిద్రమంచం మించి లేస్తూ ఆడది కళ్ళకద్దుకున్న మంగళసూత్రాలున్నాయే అవి భర్త యొక్క ఆయుర్దాయానికి నిర్ణయం అవుతాయి. అందుకే ధర్మశాస్త్రం ఎంత గొప్ప విధిని విధించిందంటే నెలకి కురిసే 3 వానల్లో ఒక వర్షాన్ని ఆడవాళ్ల యొక్క ధర్మ ప్రవర్తనకి ఇచ్చేశారు. ఆడది ధార్మికమైన నడువడితో ఉంటే, ధార్మికమైన నడువడి అంటే భర్తని అనుగమించడం, ఆ భర్త అభ్యున్నతిని కోరుకునేదైతే నెలకి 3 వానల్లో ఒక వర్షం వాళ్ళ వల్ల కురవాలి అని నిర్ణయం చేశారు. నా దృష్టిలో అయితే ఈ వానలు ఇంకా పడుతున్నాయి అంటే అది ఆడవాళ్ల వల్లే. వాళ్లకున్నంత కృతజ్ఞతాభావం ఎవ్వరికీ ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, అమ్మవారి యందు నిష్ఠ లేకుండా చాలా కేవలం స్వల్ప విషయాలుగా తీసుకున్నటువంటి వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రమాదాలకి గురైపోయి చాలా చిన్న వయస్సులో భర్తలు శరీరాన్ని వదిలిపెట్టేస్తే అలో లక్ష్మణాన్ని ఏడుస్తూ జీవితం గడుపుతున్నటువంటి స్త్రీలు నాకు తెలుసు. నేను ఇది ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు, వైదిక సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నానంతే. కాణిపాకం వెళ్ళినప్పుడు నన్ను ప్రత్యేకం గుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి రమ్మని కారులో తీసుకెళ్లారు. నాతో వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్పుడు ఉండుంటే ఆ జ్ఞాపకం ఉండుంటుంది వాళ్ళకి. మీరు ఉన్నట్టున్నారు, అచ్చయశాస్త్రి గారు ఏదో పెద్ద బృందంతోనే వెళ్ళానప్పుడు నన్ను ఒక కుటుంబం ప్రత్యేకం తీసుకెళ్లిన తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ఏడిచారు నా దగ్గర. ఆ పిల్లకి పెళ్లి చేసి కొడుకు పుట్టినటువంటి కొద్ది కాలానికే వెళ్ళిపోయాడు భర్త. ఈ గండాన్ని తప్పించే శక్తి ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా అండి? భార్య చేతిలో ఉంటుంది. ఆమెకి అందుకే 2 ప్రధాన లక్షణాలు ఉంటాయి వివాహంలో. ఆడదాని బొట్టు అత్యంత ప్రధానం. అందుకే అమంగళత్వం ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడే కనపడుతుంది. నేను ఒకవేళ జాతకం చూపించడం అనేది చేసినా ఈమె నక్షత్రాన్ని, జన్మ నక్షత్రాన్ని సరిగ్గా నిర్ణయం చేశారో చేయలేదో పాద నిర్ణయం చేసినప్పుడు ఈ నక్షత్రాల్ని జాతకాన్ని చూడడంలో తగిన శక్తివంతుడు చూశాడో చూడలేదో, చూడకపోతే ఏమవుతుంది, ఆమెకి వైధవ్యం ఉంటే తన కొడుకు వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోకుండా ఉండడం కోసమని సనాతన ధర్మంలో ఒక గొప్ప ప్రక్రియ ఒకటి చేస్తారు. మంగళసూత్రం కట్టే ముందు తిన్నగా మంగళసూత్రం కట్టించరు. ఎందుకంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటాడు, నేనున్నానని గుర్తు. ఈ మాట అనే ముందు వరుడితో ఒక పని చేయిస్తారు. పక్కన కూర్చోపెట్టి దర్భతోటి అభిమంత్రణ చేసి ఒక మంత్రం చెప్తారు. ఆ సమయంలో నేను నీ నొసటన వ్రాయపడినటువంటి దౌర్భాగ్యమును తుడిచివేయుచున్నాను, నేనన్న ఈ మాట దేవతల చేత ఆశీర్వదింపబడుగాక అంటాడు వరుడు అని దర్భని నీట ముంచి ఆమె యొక్క 2 కనుబొమల మధ్యలోంచి పైకి ఇలా అంటాడు. అన్నప్పుడు లలాటమునందు బొట్టు పెట్టుకునే దగ్గర దౌర్భాగ్యం ఉంటే అనగా వైధవ్యము రాశి ఉంటే ఆ ఒక్క సమయంలోనే దేవతలు తొలగిస్తారు. అది ఆడదానికి వరం వివాహ సమయంలో. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే యథార్థంగా ఇంత గొప్ప విషయం వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. నీకే అధికారం ఉంది వీడియో కోసం, ఫోటోగ్రాఫ్ కోసం వాళ్ళ జీవితాల్ని పాడు చేసే అధికారం నీకుందా? నువ్వెందుకు వీడియో వ్యామోహానికి లొంగిపోయి వాళ్ళ జీవితాల అభ్యున్నతికి సంబంధించిన విషయాన్ని అంత తేలిక దృష్టితో ఎందుకు చూస్తున్నావు? ఎందుకు అస్తమానం వీడియో వైపు? వాడికి ఏం తెలుసు వీడియోగ్రాఫర్కి? వాడికి ఏమీ తెలియదు, రావు వాడికి. నేను వీడియోగ్రాఫర్ని కూడా తప్పు పట్టను, వాడి జన్మ అంతే. వాడు బూట్లు వేసుకుని వేదిక మీదకి వస్తాడు. బూట్లు వేసుకుని వేదిక మీదకి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఇవాళ మన దౌర్భాగ్యం అంతా ఎక్కడుందంటే పెళ్లికి ఒకళ్ళు పిలిస్తే బూట్లు వేసుకునే అలవాటున్నా చెప్పులు వేసుకుని వెళ్ళి చెప్పులు విప్పి వేదిక మీదకి ఎక్కాలి. బూట్లతో వేదిక మీదకి ఎక్కుతున్నారు. బూట్లతో వేదిక మీదకి ఎక్కినప్పుడు అక్కడ అగ్నిహోత్రం చేస్తారు. అక్కడ ఇంద్రాణి దేవతలు వస్తారు ఆ వేదిక మీదకి. 32 జ్యోతుల రూపంలో వచ్చేది శచీదేవి వస్తుంది. ఆవిడే వివాహాన్ని నిర్ణయం చేస్తుంది. ఆ దంపతుల యొక్క సౌభాగ్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే శచీదేవి నిర్ణయం చేస్తుంది. అటువంటి శచీదేవి ఉన్న చోట ఆ మధ్యలో బట్ట పట్టేటప్పుడు సరిగ్గా బట్టరు. ఆ బట్ట తీసి అక్కడ పడేస్తారు. దాన్ని బూటు కాళ్లతో తొక్కుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవతల ఆగ్రహానికి గురైతే ఎవడు రక్షిస్తాడనుకుంటున్నావు? ఈ ప్రవర్తించిన వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. జీవితంలో భంగపాటు వస్తే
దాన్ని దిద్దగలిగినది ఉండదు. ఆ జీవితం అక్కడితో అలా వెళ్ళిపోవలసింది. ఎందుకు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం? ఎందుకంత వ్యామోహం? వీడియో లేని పెళ్లిళ్ళు మన తల్లిదండ్రులు మన తాతలు చేసుకుని సుఖంగా కాలం గడపలేదా? వాళ్ళందరూ షష్ఠిపూర్తి చేసుకున్న వాళ్లే. షష్ఠిపూర్తి భార్య పక్కన లేకుండా అవకాశం లేనటువంటి దంపతులు మన తండ్రికి ముందున్నటువంటి దంపతుల్లో ఇంచుమించు ఎవ్వరూ లేరు. అక్కర్లేని గొడవలన్నీ ఎక్కడొస్తున్నాయో తెలుసా అండి? పెద్దలమైనటువంటి మనమే బాధ్యులు. నేను ఇవాళ ఇంత ఆర్తితో మీతో మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, వివాహ క్రతువు మీకు తెలియదని కాదు, నేను చెప్పక్కర్లేదు. పురోహితుడిని మంత్రాలకు అర్థం చెప్పమంటే చెప్తాడు, కానీ దాని వ్యాఖ్యానంలో సమన్వయం మీకు తెలియాలని నేను చెప్తున్నాను. కనుక గౌరీ తపస్సు అనేది అంత గొప్పది. అత్తమామలు చక్కగా వేళ పట్టున వెళ్ళాలి. నేను ఈ మధ్య పెళ్లిళ్లకు వెడితే ఎంత అసహ్యం వేస్తోందో నేను చెప్పలేను. 8:30 సుముహూర్తం అంటే 8 గంటలకి కూడా పెళ్లి కొడుకు రావట్లేదు. బ్రహ్మస్థానంలో కూర్చుని ఉంటాడు పురోహితుడు. ఆయనకి నమస్కారం చేసి వెళ్లి కూర్చుని చక్కగా వివాహం చేసుకోవాలి. ఎంతమంది ఇవాళ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుణ్ణి మీరు నమస్కరించి కూర్చోండి అని చెప్పి మనం కూర్చోబెడుతున్నాం. ఒకవేళ ఆ సమయంలో పెద్దలు ఎవరైనా శాస్త్ర పాండిత్యం ఉన్నవాళ్లు లోపలికి వచ్చారనుకోండి, ఉత్తర క్షణంలో వాళ్ళని వెంటనే తీసుకెళ్లి వేదిక మీదకి నమస్కారం చేయించాలి. ఎంతమందిని చేయిస్తున్నాం ఇవాళలాగా? అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి గౌరవ మర్యాదలతో భోజనం ఎంతమందిని పెడుతున్నాం? ఇవాళ మనం వివాహం పేరు చెప్పి వైదిక క్రతువునంతటినీ అవమానిస్తున్నాం. గౌరీ తపస్సు అంటే కంధ తీసుకెళ్లాలి. అత్తమామలు తీసుకెళ్లి చక్కగా పూజ చెయ్యమని అడగాలి కోడల్ని. ఆమె పూజ చేసేటప్పుడు తప్పకుండా తనంత తానుగా ఆ రోజు చెయ్యవలసింది ఒకటి ఉంటుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందేది దేని చేతో తెలుసా అండి? ఆవిడ చల్లబడేది, సంతోషించేది గంధానులేపనం చేత సంతోషిస్తుంది. గంధానికి మంత్రం ఉంది. గంధద్వారాంధురా దరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం అని. ఆడపిల్లని ఆ రోజున తండ్రి అమ్మా నాన్న గంధం తీ అని అడిగి గంధం తీయించాలి. తీయించి చక్కగా ఒక పాత్రకి ఆ గంధాన్ని రాసి సానమించి తీసి గంధం ఎప్పుడూ పూజ చేయకూడదు. అందుకని ఆ ఒక పాత్ర అంచుకి గంధం రాయించి ఈ గంధ పాత్ర అక్కడ పెట్టుకుని ఆడపిల్ల అమ్మవారికి అయ్యవారికి పాదాలకి గంధాన్ని అనులేపనం చెయ్యాలి. సుముహూర్తానికి పెళ్లి కొడుకు సమయానికి రాక, పెళ్లి కూతురు సమయానికి రాక, నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను నిష్టంతా దేని మీదంటే జడ ఇలా వేసుకుని ఫోటో తీయించుకోను, ఇలా వేసుకుని ఫోటో తీయించుకోను. ఆ ఫోటోగ్రాఫర్లు కూడా ఎన్ని ఫోటోలు తీద్దాం ఎంత డబ్బు వస్తుంది. కుర్చీలో కూర్చుని ఫోటో, ఇటు తిరిగి ఫోటో, అటు తిరిగి ఫోటో. గౌరీ తపస్సుకి సంబంధించినటువంటి నిష్టే లేదు. అక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ పెడతారు. తళుక్కు 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 అని అమ్మవారి మీద మెరుపులు మెరుస్తూనే ఉంటాయి. గౌరీ తపస్సు చేసేటప్పుడు నువ్వు నిష్టతో చెయ్యి. తర్వాత కావాలంటే అయిపోయిన తర్వాత నమస్కారం చేస్తూ 2 ఫోటోలు తీయించుకో. ఎందుకు ఆ వ్యామోహం? ఎందుకు ఆ వీడియో వ్యామోహం ఏమిటి? ఆ ఫోటోలు వ్యామోహం ఏమిటి? నువ్వు చేసేది నీ జీవితానికి అంతటికీ ఆలంబనం అవుతున్న పని చేస్తున్నావు. ఆ సమయంలో నువ్వు ఉండవలసినటువంటి శ్రద్ధాభక్తులు అవే నీకు. ప్రతి తండ్రి కూడా ఈ మర్యాద పాటించాలి. తను పెట్టుకున్నవాడే వీడియోగ్రాఫర్. అదేం ప్రభుత్వం పెట్టిన నిర్బంధం కాదు. ఎక్కడ పెళ్లి జరుగుతోందో అక్కడికి వీడియోగ్రాఫర్లు వస్తారని. నువ్వే కొని తెచ్చుకున్నావు. ఎందుకంత వ్యామోహం? దానికోసం వేలకి వేల రూపాయలు ఇవ్వడం. అన్ని వేలు ఇచ్చాం కాబట్టి చాలా ఫోటోలు చాలా వీడియో బాగా రావాలనో వెర్రి కోరిక. ఏమిటి చూస్తావు వీడియో? నువ్వు అమ్మాయి బతుకు చూస్తావా, వీడియో చూస్తావా? తీయించుకో, నేను కాదంటలేదు. ముందు ఒక్కసారి గౌరీ పూజ అంతా అయిపోయిన తర్వాత లఘువుగా అమ్మా నన్ను క్షమించు, ఇది అందరి సంతోషం కోసం చేస్తున్నాను, దీన్ని ఆ హృదయంతో నన్ను మన్నించు అని నువ్వు ఒకసారి నమస్కారం చేసి, ఒకసారి గంధానులేపనం ఓ పువ్వు వేస్తున్నట్టు, ఒక నమస్కారం చేస్తున్నట్లు 2-3 తీనైనా అంతకన్నా అక్కర్లేదు, అంతకన్నా వద్దు. నువ్వు చెప్పులు విప్పి వచ్చి వీడియో తీస్తావా అని అడిగి వాడిని రమ్మని చెప్పాలి. కాబట్టి అలా గౌరీ తపస్సు చేసి మగపెళ్లివారు తెచ్చినటువంటి కంధని స్వీకరించి పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చి వేదిక మీద కూర్చుంటాడు. వేదిక మీదకి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కన్యాదాత ఒక మర్యాద చేయవలసి ఉంటుంది. కన్యాదాత మొట్టమొదటే వరుడికి చేసేటటువంటి మర్యాద ఏమిటో తెలుసా అండి? కొత్త దర్భాసనం ఒకటి కొనాలి. అయితే
అసలు ఎవ్వరింట్లోనూ పెళ్లికి ఈ మర్యాదలే లేవు ఇవాళ. దర్భాసనం కొన్నారా అని అడిగారు అనుకోండి, అది ఎందుకండి అని అడుగుతారు. దర్భాసనం ఒకటి కొని పెండ్లి కుమారుడు వివాహానికి రాగానే ఇటువంటిది ఒక కొత్త ఆసనం కానీ ఒక దర్భాసనం కానీ తీసుకొచ్చి వెయ్యాలి. ఎందుకో తెలుసా అండి, ఆ వస్తున్నవాడు పెళ్లి కొడుకు కాడు, వాడు శ్రీ మహావిష్ణువు వస్తున్నారు వేదిక మీదకి. మంత్రాలన్నీ అలాగే పెడతాయి ఆయనకి. విష్ణువు వచ్చి కూర్చుంటున్నప్పుడు ఆయనకి ఆసనం సమర్పయామి. నీ జీవితం మొత్తం మీద ప్రత్యక్షంగా నువ్వు శ్రీమన్నారాయణుడికి ఆసనం ఇవ్వగలిగినటువంటి భాగ్యం ఒక్క నీ కుమార్తె పెండ్లిలోనే. కన్యాదానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు ఆడపిల్లలు లేని వాళ్ళు, ప్రసాద్ బాబు గారు లాంటి వాళ్ళు. ఎందుకో తెలుసా అండి, శ్రీ మహావిష్ణువుకి ఆసనం వేద్దామని, అందుకోసం శ్రీ మహావిష్ణువు చేతులు కడుగుదామని. అందున ఇక వరుడు గొప్ప వైదిక సంప్రదాయం ఉన్నవాడు, పరమ భాగవతోత్తముడు, మంచి కుటుంబంలో పుట్టినవాడు, పండితాంశ ఉన్నవాడు అనుకోండి, అటువంటి వాడికి దర్భాసనం వేయడం, అటువంటి వాడి కాళ్ళు కడగడం, అటువంటి వాడికి కన్యని దానం చేయడం ఎంతటి భాగ్య విశేషం సహృదయుడైతే. అటువంటి వాడికి దర్భాసనం వేసి చక్కగా మామగారు నిలబడాలి. అత్తగారు పక్కన నిలబడి ఆ దర్భాసనం వేస్తున్నప్పుడు ఆయన చెయ్యి ఆవిడ పట్టుకోవాలి, ఆయన కుడి చేతిని పట్టుకుని దర్భాసనం వేసి, నాయన దీని మీద కూర్చో అని అడగాలి. అడిగితే పెండ్లి కుమారుడు దీని మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయనకి రక్షాబంధనం కడతారు కుడి చేతికి. అంటే ఈ కార్యక్రమం మీరు ఏది తలపెట్టినా దాన్ని భగ్నం చెయ్యడానికి భూతప్రేత పిశాచాలు కూడా వస్తాయి. భూతప్రేత పిశాచాలు రావడానికి చాలా సులువైనటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటికి ఏమిటో తెలుసా అండి, మొట్టమొదటిది షామియానా సప్లయర్స్ దగ్గర ఉంటాయి. నేను ఇలా అన్నానని ఏమనుకోకండి, ఎందుకంటే వాడు ముందు రోజు దేనికి వేశాడో షామియానా దాన్నే తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు. వాడికి ఏమి ఇంకా భేదం ఉండదు. అది దేనికి ఆచ్ఛాదనైందో తెలియదు, దాని కిందకి తీసుకెళ్లి వరుణ్ణి నించోబెడుతున్నావు నువ్వు, దాని కింద మధుపర్కం ఇస్తున్నావు. అందుకే షామియానా అన్నది మనకి లేదు. కొబ్బరాకుల పందిరి ఇంటి ముందు పెండ్లిరాట వెయ్యడం అంటే ఓ స్తంభం కట్టేసి దానికి మావిడా కట్టమని కాదు, పందిరి వెయ్యి. పెండ్లి కుమారుడు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ పందిరి కింద నించోపెట్టాలి, వాడికి సర్వశ్రేయస్సు కలుగుతుందని. అంతేగాని దిక్కుమాల షామియానాలు అన్నీ పట్టుకొచ్చి అక్కడ వేసేస్తే ఏమో ఆ షామియానా దేనికేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడో వస్త్రానికి అశౌచం అంటుకుంటుంది. ఏమనుకోకండి, ఇక్కడ ఎవరైనా షామియానా వాళ్ళు ఉంటే తెలిసిందా, నేను ఏదో ఉన్న విషయాన్ని చెప్తున్నాను అంతే. అందుకని పాత్రలు అంతే, ఎక్కడికి వెళ్ళి వచ్చాయో తెలీదు, అవి కడిగారో తెలీదు, కడగలేదో తెలీదు, అవి ఎలా నువ్వు ఆతిథ్యంలో వాడేస్తున్నావో నీకు తెలీదు. వంట పొయ్యి ఎక్కడ వాడితే ఇక్కడికి వచ్చిందో తెలీదు, వంట పాత్రలు ఎక్కడ వాడితే ఇక్కడికి వచ్చాయో తెలీదు. అసలు ఇంకా న్యాయంగా అయితే కాస్త తెలివైనటువంటి కన్యాదాత అయితే ఓసారి పుణ్యాహవాచనం చేయించి ఆ నీళ్లు పట్టుకెళ్ళి చక్కగా ఒక్కసారి ప్రోక్షణ చేసుకోవాలి. మనకి ఏమీ అక్కర్లేదు, అల్లరి తప్ప ఏమీ అక్కర్లేదు జీవితంలో. చేసుకుని చక్కగా అన్నదానం చేసుకోవాలి. అప్పుడు వచ్చి పెండ్లి కుమారుడు పీటల మీద కూర్చుని ఆయన ముందు వరపూజ అంటారు. వరపూజ అంటే మామగారు వరుణ్ణి పూజ చేస్తాడు. పూజ చేయడం అంటే ఆసనం వేసి కూర్చోబెడతాడు. ఆయన ముందు గణపతి పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకని, గృహస్థాశ్రమంలోకి వెడుతున్నవాడు ఆయనే. మనకి లోకంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది, ఆడపిల్ల కోసం తహతహలాడవలసిన వాడు మగపిల్లాడే. అంటే గురువుగారు ముందు మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు కాబట్టి శాస్త్రం మార్చారనుకోకండి. మా అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు నేను ఇలాగే చెప్తాను, నేను శాస్త్రాలు మార్చి మాట్లాడను. ఆడపిల్ల కోసం మగపిల్లవాడు తిరుగుతాడు తప్ప మగపిల్లవాడి కోసం ఆడపిల్లవారు తిరగరు. అందుకే కన్యావరణ అంటారు. అంటే కన్యను వరించుట. పెద్దల్ని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. ఇవాళ కన్యావరణ మంత్రాలు ఏం చేస్తున్నారంటే చదివేస్తున్నారు అంతే. అలా చదవకూడదు. సభలో పెద్దలు ఉంటారు, ఒక 3-4 నిమంత్రణం చెయ్యాలి. ఓ గోపాలకృష్ణ గారిని పిలిచి, గోపాలకృష్ణ గారు మీరు పంచె కట్టుకురండి, కొంచెం మీరు కన్యావరణ ఇస్తాం మీకు అని చెప్పాలి. అంటే గోపాలకృష్ణ గారు పంచె కట్టుకొస్తారు. డాక్టర్ గారు మీరు పంచె కట్టుకురండి అని అడగాలి. మోహన్ రావు మీరు పంచె కట్టుకురండి అని అడగాలి. ఈ 4 పిలిచి చక్కగా చేతిలో తాంబూలం పెట్టి ప్రవర చెప్పాలి. ఇలా ఇదేంటి, ఫలానా వరుణ్ణి, ఫలానా తాతగారి మనవడు, ఫలానా తండ్రి గారి, ఫలానా ముత్తాతగారి మునిమనవడు, ఫలానా తాతగారి మనవడు, ఫలానా తండ్రి గారి కొడుకు, వీడికి యోగ్యమైనటువంటి కన్యని వరించి తీసుకురండి, మీరు ఎక్కడుందో కనుక్కురండి అని. ఇది పూర్వం జరిగేదాన్ని ఇప్పుడు చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చో తెలుసా అండి, వైదిక సంప్రదాయం పాడవకుండా చేయాలంటే ఓ మార్గం ఉంది.
వీళ్ళ ముగ్గురికి తాంబూలం ఇచ్చి మీరు ఒక్క 10 నిమిషాలు ఆగితే వరుడి తండ్రి సహకరించవలసి ఉంటుంది. ఇవాళ మనకి దౌర్భాగ్యం అంతా ఎక్కడొచ్చిందంటే వధువు యొక్క తండ్రికి వైదికనిస్తుంటే వరుడి తండ్రికి ఉండదు, వరుడి తండ్రికి వైదికనిస్తుంటే వధువు తండ్రికి ఉండదు. వీళ్ళిద్దరికీ ఉంటే పెండ్లి కొడుకు స్నేహితులని కొన్ని భూతప్రేత గణాలు ఉంటాయి, వాళ్ళకుండదు, వాళ్ళనేమనకూడదు. ఇంకా పెళ్లి ఎక్కడ జరుగుతుందండి? సరిగ్గా ప్రవచనానికి పనికొస్తోంది అంతే తప్ప పెళ్లిని చక్కగా ఒక పెళ్లిగా చూద్దామంటే ఏది ఆ అనురక్తి ఉన్నవాళ్ళు లేరు. ఇవాళ అలా చేద్దామన్న తాపత్రయం ఉన్నవాళ్ళు లేరు. ఈ తాంబూలం పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గౌరీ తపస్సు చేస్తూ ఆడపిల్ల దగ్గర ఉంటాడు ఆయన, అందుకే విడిది అని వేరే చోట ఉంటారు. ఇక్కడ ఉంటే వీళ్ళ దగ్గరికి వెడతారు, ఏమంటే ఆ పిల్లవాడు అన్ని విధాల అనుకూలుడు, మీ పిల్లని ఇవ్వచ్చు అని చెప్తారు. పెద్దల మాట అంగీకారం అండి, తప్పకుండా అలాగే తరలి వస్తోంది, మా అమ్మాయి పీటల మీదకి వస్తోంది అంటారు. అనగానే వెళ్ళి చెప్తారు, అమ్మాయి వస్తోందండి, బలానా వారి అమ్మాయిని ఇస్తున్నాం. ఇప్పుడు చెప్తారు, ఎవరో తెలుసా అమ్మాయి? బలానా రాజలింగేశ్వర శర్మణ ప్రపౌత్రీం, సుందర శివేశ్వర శర్మణ పౌత్రీం, కోటేశ్వర శర్మణ పుత్రీం, నాగశ్రీవల్లీనాం నీం కన్యాం. నాకెంత ఆనందం వచ్చేస్తోందో చెప్తుంటే. కాబట్టి ధరిస్తారు. అప్పుడు మా నాన్నగారి పేరు వినపడుతుంది, మా తాతగారి పేరు వినపడుతుంది. ఊరే వీడిని కన్నందుకు ధన్యుణ్ణయ్యాన్రా, కన్యాదానం చేస్తున్నాడు రా అని మా నాన్నగారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నా సంతోషంతో చూస్తారు. నేను కడగపోయేటటువంటి ఆ పాదముల వంక చూస్తూ పొంగిపోతారు ఆయన. తరువాత పిల్లని మేనమామ బుట్టలో కూర్చోపెట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతాడు. కూర్చోపెడితే మామగారు అంత తొందరగా పిల్లనివ్వడు. అసలు పెళ్లిలో పెద్ద చెయ్యి ఎవరిదో తెలుసా అండి? పై చెయ్యి ఆడపిల్ల తండ్రిది. నేను మీకు యథార్థం చెప్తున్నాను. నేను రేపు కొడుక్కి పెళ్లి చేసినా సరే నేను ఆడపిల్ల తండ్రికే పెద్దపీట వేస్తాను. అయ్యా మీరు కన్యాదాత, మీరే పెద్ద స్థాయి, మీరే చక్కగా అలా స్వేచ్ఛను అనుభవించండి, నేను మీకన్నా తక్కువ, వరుడి తండ్రిని కాబట్టి. కానీ ఇవాళ మనం ధూర్త మర్యాదతో ఏం చేశామంటే వరుడి తండ్రికి పెద్దపీట వేస్తున్నాం. కాదు, కన్యాదాతదే పెద్దపీట. ఫలితాలన్నీ కన్యాదాతవే, వరుడి తండ్రివి కావు. వాడికి స్నాతకం అంతా ఏది అంటే వాడు చేసిన తప్పులకి క్షమార్పణ అంతే. కాబట్టి కానీ వాడికి స్నాతకం అయిపోయిన తర్వాత ఇంకా విష్ణు స్వరూపం కాబట్టి అప్పుడు మీరు అతన్ని ఏమి అనడానికి వీల్లేదు, ఇంకా స్నాతకం అయిపోతే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్న తర్వాత మేనమామ గారు వెంటనే ఏం చేస్తారంటే మేనమామ గారు అంటే బావమరిది బతకం ఓరుతాడని కదండి. బావగారు మా చెల్లెల్ని మీకు ఇచ్చాం కదా, మా అక్కని మీకు ఇచ్చాం, మీరిద్దరూ చేసిన సంకల్పం నెరవేరాలి బావగారు అని ముందుకొచ్చేవాడు ఎవరంటే ఆయన వెంటనే లక్ష్మీ స్వరూపగా చూస్తాడు. లక్ష్మియే ఆడపిల్ల. గౌరీ పూజ చేసినది మొదలుగా ఆమె గౌరీ పూజ చేయడానికి కూడా నడిచి వెళ్ళకూడదు, ఆమెని కారులో తీసుకెళ్ళాలి. ఆమె కారు ఎక్కితే లక్ష్మీదేవి కారు ఎక్కినట్టు లెక్క. ఆ పిల్లని కారు ఎక్కితే చక్కగా తీసుకెళ్లి ఆ పిల్లని బుట్టలో కూర్చోపెట్టి పద్మాకారంగా చేయించాలి. నేను ఇప్పటి నుంచే అది ఎక్కడ చేయించాలని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. చక్కటి పువ్వుగా తయారు చేయించాలి. అందులో ఆడపిల్ల కూర్చుంటే లక్ష్మి. మేనమామలు ప్యాంట్లు చొక్కాలు వేసుకుని ఎత్తకూడదు. లక్ష్మీదేవి వచ్చి నీ ఎదురుగుండా పద్మంలో కూర్చుని నన్ను పైకెత్తు అందనుకోండి, మీరు ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్లి లక్ష్మీదేవి కూర్చున్న పద్మాన్ని ముట్టుకుంటారా? ఆవిడ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్మహాలక్ష్మీర్ నమోస్తుతే. ఆడపిల్ల ఒక ఇంట్లో పుడితే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? నా మేనకోడలు పెళ్ళవుతోందనుకోండి, ఆమెకి నేను అన్నదమ్ముండవడం వల్ల నాకు వచ్చిన అదృష్టం లక్ష్మీ స్పర్శ. లక్ష్మిని ముట్టుకుంటాను, లక్ష్మీదేవి కూర్చున్నటువంటి తామర పువ్వుని పైకెత్తుతాను. ఆడపిల్లతో అనుబంధం ఉన్నందుకు అంత స్థితి, ఆడపిల్లతో కలిసి పుట్టిన అన్నదమ్ముడికి అంత వైభోగం వచ్చింది. ఆ బుట్ట ఆ పద్మాన్ని పైకెత్తుతారు. మేనమామలు మాత్రమే ముట్టుకోవాలి తప్ప మేనమామ వరస కాకపోతే ముట్టుకోకూడదు. పినతండ్రి కాని పెద్దతండ్రి కాని వాళ్ళెవ్వరూ ముట్టుకోకూడదు. అందులో ధాన్యం కానీ బియ్యం కానీ పోసి పిల్లని తీసుకొచ్చి పిల్ల ఎప్పుడూ పశ్చిమాభిముఖంగా కూర్చోవాలి, వరుడెప్పుడూ కూడా తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఇద్దరికీ మధ్యలో తెర పెడతారు. ఈ తెరని శచీదేవియే తెర రూపంలో వస్తుంది. ఎందుకు వస్తుంది ఆవిడ అంటే ప్రతిరోజు కన్యాదాత ముహూర్త నిర్ణయం అయిపోయిన తర్వాత తాను సంధ్యావందనం చేసి పూజ చేసుకున్న తర్వాత ఒక విషయం అడుగుతూ ఉండాలి. శచీదేవికి
వివాహం అయిన తర్వాత ఆ వివాహము సంతోషంగా జీవితాంతం వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండేటట్టుగా ఆశీర్వచనం చేసే శక్తి పెళ్లిలో ఒక్క శచీదేవిది. అందుకే తెరగా వస్తుంది ఆవిడ, తెరగా వచ్చి నిలబడుతుంది. అందుకని ప్రతిరోజు ముహూర్త నిర్ణయం తర్వాత కన్యాదాత పూజా మందిరంలో అడగాలి, అమ్మా శచీదేవి, ఇంద్రాణి, నువ్వు వచ్చి నా యొక్క కుమార్తెని రక్ష చెయ్యమ్మా, పెళ్ళైపోయిన తర్వాత నా కూతుర్ని అల్లుణ్ణి కాపాడు, వాళ్ళ జీవితాలు సంతోషప్రదంగా ఉండేటట్టుగా అనుగ్రహించని అడగాలి. ఇది ఎక్కడ పూర్తవుతుందంటే తెర రూపంలో వస్తుంది ఆవిడ. తెర రూపంలో వస్తుంది కాబట్టి ఆ తెరకి ఎట్టి పరిస్థితుల్లో ఏదీ రాయకూడదు. నేను అందుకే చెప్పా, కన్యాదాత ప్రత్యేకం గంధం తీయాలి ఆ రోజున. ఎవ్వరూ ఇది చెయ్యడం నాకు కనపడదు. బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా వైదికమైన సంప్రదాయంలో పుట్టాం, పెద్ద పెద్ద కుటుంబాలమని చెప్పిన వాళ్ళకి కూడా ఇవాళ తెర పట్టేటప్పుడు శ్రద్ధ లేదు. అసహ్యకరంగా తెరల మీద రాసి పట్టుకుంటున్నారు. చెప్పేటప్పుడు పెద్ద పెద్ద మాటలు, మేము అంత కుటుంబాలు, మేము ఇంత కుటుంబాలు అని. ఒక్కళ్ళకి శ్రద్ధ లేదు. నేను ఎన్ని బ్రాహ్మణ వివాహాలకు వెళ్ళాను. ఆఖరికి ప్రవచనాలు చేసేటటువంటి వాళ్ళ కుటుంబాల్లో పెళ్లిళ్లు కూడా అలాగే అఘోరిస్తున్నాయి ఈ మధ్య. ఆ తెర ఆడపిల్లవారి సొత్తండి. శచీదేవి పూజ చేసే అధికారం కేవలం కన్యాదాతదే, మగపిల్లి వారికి సంబంధం లేదు తెరతోటి. వాడు తేనూకూడదు, పట్టనూకూడదు, సంబంధం లేదు, తేకూడదు మగపిల్లివారు. ఆడపిల్లివారే చేస్తారు తెరని. ఎందుకు రాయాలి నువ్వు దాని మీద రాతలు? ఎందుకవి ఎవరికి తెలీదా? ఎంత చిత్ర విచిత్రమైన మాటలంటే, తెరకి ఇటువైపు ఉంటే మిస్, తెరెత్తేస్తే మిసెస్. ఏమిటవి అంటే? ఈ విషయం తెలియక కూర్చున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు, లేకపోతే నీ అంచానుప్రాస కవిత్వం వాళ్ళకి వినిపిస్తున్నావా? ఎందుకది అంటే అర్థం పర్థం లేని రాతలన్నీ రాయడం. దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి? శచీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. గురైతే ఏమవుతుందో తెలుసా? ఆ వివాహంలో ఎప్పుడూ దేని గురించో ఒక ప్రధాన విషయం గురించి ఏడుస్తుంటారు దంపతులు. ఏదో ఒక ప్రధాన విషయం, వివాహము యొక్క ప్రయోజన సిద్ధి యందు ఒక విషయానికి ఏడుస్తుంటారు. శచీదేవిని కావాలని అవమానం చేసినట్టు. అందుకే దానికి కన్యాదాత గంధం తీసి పట్టుకొచ్చి ఆ రోజున ఆ తెల్లటి వస్త్రానికి గంధం రాయాలి. మధ్యలో తెర పట్టినప్పుడు ఆ తెరని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సువాసన భరితము కానటువంటి తెర పట్టకూడదు. మంచి మంగళ ద్రవ్యాలు, చక్కటి సువాసన వచ్చేటటువంటి పసుపు కొంచెం రాయాలి, కొద్దిగా కుంకం రాయాలి, చక్కటి పరిమళ ద్రవ్యాలు దానికి అలదాలి, గంధం అలదాలి. దాని మీద ఒక్క శ్రీకారం అన్నా రాయాలి, లేకపోతే స్వస్తిక్ మార్క్స్ వేయాలి. 2 స్వస్తిక్ మార్క్స్ వేసి మధ్యలో శ్రీకారం ఒక్కటే కనపడుతుండాలి. శ్రీకారం శాక్తేయ ప్రణవం. ఆ శ్రీకారం కాని తెర మీద ఉన్నదా శచీదేవి ప్రవేశిస్తుంది అందులోకి. ఇంకా ఏవైనా పిచ్చి రాతలు రాశారా శచీదేవి ఆ తెరలోకి రాదు. ఎవడు పడితే వాడు వచ్చి ఆ తెర పట్టుకోకూడదు. నేను ఇవాళ చూస్తుంటాను, వచ్చి ఆ వీడియో వాడు కొంచెం ఇలా తీయండి అంటుంటాడు. వీళ్ళు ఇటు తప్పుకుని అటు తప్పుకుని. అందరికన్నా పారమౌంట్ ఇంపార్టెన్స్ ఎవరికంటే వీడియో వాడికి. వాడి కోసం ఇటు తప్పుకుని అటు తప్పుకుని కాసేపు ఇలా ఎడంచేత్తో పట్టుకోవడం. ఆవిడ శచీదేవి అండి. ఆవిడ్ని అలా పట్టుకోనే ఇద్దరు వైదిక బ్రాహ్మణులు నీకు దొరకరా? ఇద్దరు వైదిక నిష్ఠున్న వాళ్ళు నీకు దొరకరా? బ్రాహ్మణులే ఉండక్కర్లేదు, పరమ మర్యాదతో కూడిన వాళ్ళని నువ్వు ఒక 10 మందిని ఎంచుకుని, అయ్యా నా కుమార్తె వివాహం అవుతోంది, మీరిద్దరూ తెరపట్టుకుందరు కానీ మీరిద్దరూ చక్కగా పంచెలు కట్టుకురండి అంటే మా ఎన్ఎఫ్సిఎల్ మూర్తి గారు రామకృష్ణారావు రారా? వాళ్ళిద్దరిని తెరపట్టుకోమనిలేవా? ఎందుకు అలా తెరపట్టిస్తావు నువ్వు? పనికి మాలిన వాళ్ళందరూ ఎందుకు ముట్టుకోవాలి తెరసలు? శచీదేవిని కన్యాదాత పూజ చేస్తాడు ఆ తెరకి. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో పూజ చేస్తే తప్ప ఆ జీలకర్ర బెల్లం పెట్టకూడదు. మీరందరూ చేస్తారు, కానీ అలా చేస్తున్నారని మీకు తెలియదంతే. మీరు శ్రద్ధగా వినండి, ఆ శ్లోకాల భావాలు చాలా అర్థమైపోతాయి మీకు. ఏంటి? ఇంద్రాణీం శచీదేవీం గంధపుష్ప అలంకృతాం అని అటువంటి మాటలతో అడుగుతుంటారు. అమ్మా నువ్వు ఈ వివాహాన్ని పరిపూర్ణము చేయుదువుగాక, తల్లి నిన్ను నేను అర్చన చేస్తున్నాను అని తెల్లటి బియ్యపు పళ్ళెం పట్టుకుని కన్యాదాత ఆ తెరని పూజ చేస్తాడు. తెరకి పూజ చేశాడంటే తెర కాదు, ఆవిడ శచీదేవి ఆవాహన అయి ఉంటుంది ఆ తెరలోకి. అందుకే ఆ తెర అనేటటువంటిది అంత గొప్పది. అదే మాయావరణం ఆధ్యాత్మికంగా. అంత జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ తెర పట్టుకునేటప్పుడు.
ఈ వరుడికి కన్యాదాత తొందరపడి పిల్లని అప్పుడు కూడా ఇవ్వడు. అప్పుడు కూడా ఒక విషయం అడుగుతాడు, నీకు నేను పిల్లనిమ్మని నా పెద్ద మనుషులు కొంతమంది వచ్చి అడిగారు, నీ గోత్రం చెప్పారు, ప్రవర చెప్పారు, నేను నీ యొక్క పెద్దల పేర్లు విన్నాను, ఆ పేర్లు విని సంతోషించాను, నీకు నా కుమార్తెని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ నేను నిన్ను ఒక ప్రమాణం అడుగుతాను, ఇంతమంది పెద్దల సమక్షంలో ప్రమాణం చేయి, నా కుమార్తెని ఇస్తానంటాడు. ఏం చేయమంటారని అడుగుతాడు పెళ్లి కొడుకు. ధర్మేచ అర్ధేచ కామేచ చయైష నాతి చరితవ్యా. నాతి అంటే ఆడపిల్ల. నాతి చరితవ్యా అంటే ఈమెని అతిక్రమించి చరించను అని అక్కడ. ధర్మేచ ధర్మమునందు. ధర్మమునందు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య బతికి ఉంటే తప్ప అసలు కొన్ని కార్యక్రమాలు చెయ్యడానికి అనర్హుడైపోతారు పురుషుడు. ఆయనకి ఎంత శక్తి ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, భార్యాస్థానం ఖాళీ అయితే ఇంకా ఆయనకి ఆ యోగ్యత పోతుంది జీవితంలో. ధర్మమును పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి అధికారం ఇప్పుడు వస్తుంది, భార్యాసహితుడైతేనే వస్తుంది. అలా పెళ్లి చేసుకోకుండా కానీ ఇంట్లో ఉండిపోతే పురుషుడు అయజ్ఞయ అని పిలుస్తారు వాడిని. వాడు ఉన్న చోట పితృదేవతలు ఎవ్వరూ ఇహ తరించరు. అటువంటి వాడు మంగళప్రదమైనటువంటి సభలోకి వస్తే దేవతలు కూడా లేచిపోతారు, చిచి దుర్మార్గుడు వచ్చాడని. అతని పేరే శాస్త్రమంది పేరు పెట్టి పిలవక్కర్లేదు, అయజ్ఞయ అని పిలవమంది. అంటే వాడి ఇంకా అనర్హుడు, పెళ్లి చేసుకోలేకపోతే. పెళ్లి చేసుకుని భార్య లేకపోతే నేను చెప్పట్లేదు, పెళ్లి చేసుకోకపోవడం అంత దోషభూయిష్టమైన నడువుడు. అసలు వాడి దేనికి పనికిరాడు, సభాపూజకి అసలు పనికిరాడు. వాడికి శాస్త్రం పెట్టిన పేరు అయజ్ఞయ. ఇంకొక చాలా దారుణమైన పేరు ఎప్పుడో తెలుసా అండి పెళ్లి కొడుక్కి? అన్నగారికి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకుంటున్న తమ్ముడికి. నేను దాని గురించి మాట్లాడను. అలా కానీ పెళ్లి చేసుకుంటుంటే ఆ వేదిక దగ్గర అన్నగారు కానీ ఉంటే ఆ పెళ్లి కొడుకుని వరుడని పిలవకూడదు. వాడికి ప్రత్యేకం ఓ పేరుంది, చెప్తే మీరు భయపడతారు. ఆ పేరుతో పిలవమని చెప్పింది. అన్నకి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు చాలా తప్పు. ఎంత ఘోరమైన నేరం అంటే దానికి శాస్త్రంలో క్షమార్పణ లేదు. అంత ఘోరమైన వివాహం, అక్కడ అక్షతలు కూడా వెయ్యకూడదని చెప్పింది శాస్త్రం. కనుక వరుస క్రమంలోనే చెయ్యవలసి ఉంటుంది తండ్రి పెళ్లి చేసేటప్పుడు కొడుకులకి. ఒక్క కూతురు చిన్నదైనా కొడుకు కన్నా ముందు కూతురికే చెయ్యొచ్చు అంతే. కాబట్టి చూడండి, ఇప్పుడు అడుగుతాడు, నువ్వు ధర్మమునందు అంటే అభ్యున్నతి పదంలో ఈశ్వరుణ్ణి చేరేటటువంటి ఏ మంచి పనులు చేసినా ఈమెని పక్కన పెట్టుకోకుండా నువ్వు చెయ్యకూడదు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? నీవు ఈమెకు కొడుకుగా మళ్ళీ పుట్టాలి. అంటే నీ తేజస్సుని భరించేటటువంటి అధికారము ఈమెకి తప్ప ఇక నీ జీవితంలో వేరొకరికి ఉండకూడదు. ఈమెకి మాత్రమే ఉంటుంది ఆ హక్కు. ఈమెయే భరిస్తుంది నీ తేజస్సుని. అలా అంగీకరిస్తావా? తప్పకుండా అంగీకరిస్తాను. అందుకే ఆడదో మాట అంటుంది, నిన్ను నేను నా కడుపున కొడుగ్గా కంటానంటుంది. ఇదే భాగవతంలో చూపిస్తారు. అందుకే మహా చమత్కారం అండి వివాహం అంటే. ధర్మేచ అర్ధేచ, నీకు ఏదుందో దానికి నీ అంత యజమానురాలు ఆవిడే. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. కామేచ, నీ శరీరమునందు మనస్సునందు కామము పొటమరిస్తే ఈమెయే నీ స్ఫురణలోకి రావాలి. అన్యకాంతల యందు నీకు కామము కలగకూడదు. కామము కలిగితే ఈవిడ గుర్తు రావాలి. ఈవిడ్ని చూస్తే కామం ప్రచోదనం అవ్వచ్చు. అది ధర్మంగా మారుతుంది. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నాతి చరితవ్యా, అతిక్రమించకుండా ఉంటావా? నాతి చరామి, పెద్దలందరి ముందు ప్రమాణం చేస్తాడు, ఈమెను నేను అతిక్రమించను, ధర్మమునందు అర్థమునందు కామమునందు ఈమెకే కట్టుబడతాను. ఈ నాతి చరామి అన్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరుగుతుంది. ఇప్పుడు నిన్ను నేను శ్రీ మహావిష్ణువుగా పూజిస్తున్నాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాను. కాబట్టి నీ కుడి పాదాన్ని ముందుకు చాపు అని అడుగుతాడు. ముందు కుడి కాలు పెట్టాలి. అందుకని వరుడు అక్కడ పళ్ళెం పెడితే ఆ పళ్ళెంలో ముందు తన కుడి కాలు పెట్టాలి. ఇవాళ 2 కాళ్ళు పెట్టించేస్తున్నాడు. ముందు కుడి కాలు పెడతాడు. పెడితే అది మహత్తరమైనటువంటి ఘట్టం. అప్పుడు 3 సార్లు ప్రవరలు చెప్తారు. చెప్పి ఈయనకి భార్య అయినందుకు అదృష్టం ఏమిటో తెలుసా అండి? మామగారు తన భార్యతో అత్తగారితో అల్లుడికి ఆదర్శంగా నిలబడతాడు. నేను నీలాగే కూర్చున్నాను రోజు పీటల మీద, నేను నీలాగే భార్యని స్వీకరించాను.
నేను స్వీకరించిన భార్య నా కామమును ధర్మంగా మార్చింది. మారిస్తే అదే అర్థమైంది, నాకు కూతురైంది. ఆ కూతురే ఇప్పుడు ఇల్లాలవుతోంది నీకు. ఆమెని ఇచ్చేటప్పుడు నేను ఇవ్వట్లేదు, ఆమె నీళ్లు పోస్తోంది చూడు. ఆమె కలశ జలాలు పోస్తుంది, చక్కటి నీళ్లు సన్నటి ధారగా పోస్తుంది. ఇందువల్ల ఆమె అభ్యున్నతిని పొందుతుంది. ఆవిడ నీళ్లు పోస్తుంటే ఆ కుడి పాదాన్ని కడుగుతాడు. కడుగుతూ, ఏమి నా భాగ్యమయ్యా, నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి, ఈ పాదాన్ని నేను కడుగుతున్నాను అని ఆ పాదం కడిగి ఎడం పాదం కూడా పెట్టమని అడుగుతాడు. అడిగిన తర్వాత ఎడం పాదం పెడతాడు. పెట్టిన తర్వాత ఎడం పాదాన్ని కడుగుతాడు. మామగారు ఉపాసన బలం ఉన్నవాడైతే ఈ రెండు పాదాలని కానీ మామగారు కడుగుతుంటే అల్లుడి యొక్క తేజస్సులన్నీ ఎగిరిపోతాయి. వాడు చేసుకున్న గాయత్రితో సహా ఎగిరిపోతుంది శరీరం నుంచి. ఎందుకంటే ఈయన తేజస్సు ముందు వాడి తేజస్సు నిలబడదు. నిలబడన సమయంలో ఈయన నీటితో కడిగేశాడు ఆ పాదాలని. అలా కాని కడిగించుకున్నాడు అనుకోండి, కడిగించుకున్నప్పుడు ఆయనలో తేజస్సు అంతా పైకి లేచిపోతుంది. లేచిపోతే వెంటనే ప్రార్థన చేస్తాడు. అందుకే మామగారు కాళ్ళు కడుగుతుంటే మెడతెగిపోయిన కోళ్లే ఇలా వీడియోకి తిరగకూడదు, మంత్రం చెప్పుకోవాలి. మయి మయీం మయి మహీం మయో మహామయీం అంటూ, నాకు తేజస్సు వీర్యము ఇంద్రియముల యొక్క శక్తి నిలబడుగాక. నా కాబోయే మామగారు కాళ్ళు కడుగుతున్నాడు, ఆయన కాళ్ళు కడుగుతుంటే నా తేజస్సు ఎగిరిపోయింది, ఆ తేజస్సు నా శరీరమునందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పుకోవాలి. వాడికి చేత కాకపోతే ముందే రాసి కాగితంలో రాసి అక్కడ పెట్టాలి. పెట్టి, ఉరే నేను మీ మామగారు కాళ్ళు కడుగుతాడరా, కడుగుతున్నప్పుడు ఈ మంత్రం చెప్పుకో అని ఎవరు చెప్పుకోవాలి? వరుడి తండ్రి చెప్పుకోవాలి. వరుడి తండ్రికే చేత కాకపోతే ఇంకెవరు రక్షిస్తాడు? మామగారు చెప్తాడా, నీ కాళ్ళు కడుగుతాను నీ తేజస్సు ఎగిరిపోతుందిరా అబ్బాయి, అందులో నువ్వు చదువుకోని, అప్పుడు సాక్కర్స్ అవుతుంది. వరుడి తండ్రి తెలుసుకుని మంత్రం రాసి కొడుక్కి ఇవ్వాలి. అది ఆచార్య స్థానం అంటే. అందుకని తండ్రి ఉపనయనం చేస్తే గాయత్రి చెప్తాడు, గాయత్రి ఉపదేశం అందుకు చేస్తాడు. ఒరే నాన్న, నీ తేజస్సు కదిలిపోతుందిరా, మామగారు కాళ్ళు కడుగుతున్నాడు రా, విష్ణువుని సంభావించి ఆయన కాళ్ళు కడుగుతున్నప్పుడు నీకు నోటికి రాకపోతే ఈ మంత్రాన్ని అక్కడ పెట్టుకుని చదువుకుంటూ ఉండు కాళ్ళు కడగడం అయ్యేంత వరకు. ఎంతమంది ఇవాళ ఆ మంత్రాన్ని చదువుతూ కూర్చుంటున్నారు నాకు చెప్పండి? ఏ జాతి వారైనా మంత్రం చదవాలి. అది ఎంతో తెలుసా అండి? ఇంత మంత్రం అంతే. ఆ మంత్రం అంతా కలిపి మయి మయీం మహో మయీం యశో మయీం ఇంద్రియం వీర్యం అని అడుగుతారు. అది చదువుకుంటే అది నిలబడుతుంది. ఆవేశపడకు, అది అప్పుడు ఆ తేజస్సు నిలబడుతుంది శరీరంలో. ఇప్పుడు ఈయన అంటాడు, కాళ్ళు కడిగేసిన తర్వాత కన్యాదానం చేస్తూ ఒక చిత్రమైన మాట అంటాడు, ప్రతిపాదయామి అంటాడు. ప్రతిపాదయామి అంటే, నా పిల్లని నీకు ధర్మార్థ కామములకు క్షేత్రంగా ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చి మోక్షం పొందుతానని. విష్ణు స్వరూపంగా చూసి లక్ష్మిగా నీకు ఇస్తున్నాను, నిత్యానపాయనీం, నిన్ను విడిచిపెట్టకుండా నీ వెంట ఉంటుంది, పుచ్చుకుంటావా అని అడుగుతాడు. ఓం స్వస్తి అంటాడంటే మీరన్నది నిజమగుగాక. తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంప్రదదే అన్న మాట కన్యాదాత అనకూడదు. వివాహంలో పురోహితుడు పొరపాటున అలవాటైపోయి సంప్రదదే తుభ్యం నమః అన్న ఆగో అని తప్పు అలా అనకూడదు. ప్రతిపాదయామి అని చెప్పు అని వాడు మళ్ళీ ఆయన గొడవ వస్తుందేమో అనుకుంటే, ఈశ్వర క్షమించి, ఆయనకి చేత కాదు ఏదో చెప్పేస్తున్నాడు అని ప్రతిపాదయామి 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 అని 3 మాటలు అనుకోవాలి. 3 మాటలు మీరు ఏది మనసులో తెలిసినా అది సత్యం అవుతుంది దేవతల దగ్గర. ప్రతిపాదయామి అంటే ఆయన ఓం స్వస్తి అనాలి చక్కగా. ఓం స్వస్తి అని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆడపిల్లని కొబ్బరి బొండం చేతిలో పెడతారు. కొబ్బరి బొండం పూర్ణ ఫలం. ఆడపిల్లని సాలంకృత కన్యాదానం అంటారు. సాలంకృతం అంటే ఆడపిల్ల దగ్గర కట్నం అడగరు. ఏదడుగుతారంటే, కన్యాదాత మగపిల్లి వారు అడిగారా అడగలేదా అని చూడకుండా తప్పకుండా పెట్టవలసినటువంటి ఆభరణం వడ్డాణం. సాలంకృతం అంటే వడ్డాణం పెడతారు ఆడపిల్లకి. ఆడపిల్లకి వడ్డాణం పెట్టి ఉట్టి చేతులు కాకుండా చేతులకి గాజులు వేస్తారు. గాజులు వేసి మెడలో ఆభరణం పెట్టి చెవికి తాటంకం పెట్టి ముక్కు పుడక పెట్టి కన్యాదానం చేస్తారు. ఆ కన్యాదానం కానీ అలా సాలంకృతం చేసినప్పుడు అందరికీ వడ్డాణం పెట్టే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నిటికీ పూర్తి చేసేసేది చేతిలో ఉన్న కొబ్బరి బొండం. ఆ కొబ్బరి బొండం మీద మీరు కానీ మీ పేరు పిన్నులు గుచ్చారనుకోండి, సర్వభ్రంశం అయిపోతుంది.
కొబ్బరి బొండం పూర్ణఫలం పార్వతీ పరమేశ్వర స్వరూపం. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఒంటి మీద సూదులు గుచ్చినటువంటి పాపం పడిపోతుంది ఖాతాలో. నువ్వు గొప్ప, కొబ్బరి బొండం గొప్ప? కొబ్బరి బొండం గొప్ప. నీకెవడి చెప్పాడు కొబ్బరి బొండం మీద పేర్లు రాయమని? పెయింట్తో పేర్లు రాయడం, సూదులు గుచ్చడం ఎవరు చెప్పారు? మంత్రం నిన్నెవడు పట్టుకోమన్నాడు కొబ్బరి బొండం అలాగా? మంచి గంధపు చెక్క పెళ్లి కుదిరింది అనగానే ఆడపిల్లకి చక్కగా ఏ మోహన్ రావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే గోపాలకృష్ణ గారు బెంగళూరు వెళ్ళినప్పుడు, అయ్యా నాకు ఒక మంచి గంధపు చెక్క తెచ్చి పెట్టండి అని చెప్పి తన ద్రవ్యం ఇవ్వాలి. గురుగారు వద్దులేండి మేము తెచ్చి పెడతాం కదా అన్నా కూడా వద్దండో, అది నేను చేయించవలసిన దానం మీరు పుచ్చుకోవాలని చెప్పి డబ్బు ఇచ్చి గంధపు చెక్క తెప్పించుకోవాలి. ఓ మంచి గంధపు చెక్క తెప్పించి కొబ్బరి బొండం, గంధపు చెక్క, పెద్ద గుమ్మడి పండు చక్కటిది కూష్మాండ దానం అంటారంటే, అప్పటికి వరుడు వేదిక మీదకి రాగానే ఒక గోవుని దానం చేయాలి. ఈ గోదానం చేసి దశదానాలు చేస్తే తప్ప కన్యాదానం చేయడానికి అధికారం ఉండదు. ఈ అధికారం ఉండకుండా పోతుందేమోనని ఈ పిల్ల చేతిలో గుమ్మడి పండు పెడతారు. గుమ్మడి పండు చేతిలో పట్టుకున్న ఆడపిల్లని దానం చేస్తే దశదానాలు చేసి కన్యాదానం చేసిన ఫలితం ఇస్తారు. అందుకని కొబ్బరి బొండం, గంధపు చెక్క, గుమ్మడి పండు పట్టుకున్న ఆడపిల్ల లక్ష్మిగా పద్మంలోనే కూర్చుని ఉంటుంది. అంతే, ఆమె ఏం కదలదు, అలాగే కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేసి, నేను నీకు ఇస్తున్నాను ఈ పిల్లని. చతుర్థీ విభక్తి వెయ్యలేదు కాబట్టి కన్యాదాతకి ఎప్పుడూ ఒక అధికారం ఉంటుంది. తన ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే, ఏమయ్యా మా అమ్మాయిని పంపించు అంటే, నేను ఈ అమ్మాయిని మీ ఇంటికి పంపను అనేటటువంటి అధికారం అల్లుడికి లేదు. అలా ఎప్పటికీ ఉండదు. ఆడపిల్లని ఇంటికి తెచ్చుకోవడానికి, ఆడపిల్ల ఇంటికి వెళ్లి తన కూతుర్ని అల్లుణ్ణి చూడ్డానికి కన్యాదాతకి జీవితాంత అధికారం ఉంటుంది. ఎందుకంటే అతను నీకు పిల్లనిచ్చేయలేదు. చతుర్థీ విభక్తి వెయ్యకుండా ఇచ్చాడు, నీకు క్షేత్రంగా ఇచ్చాడు. అమ్మాయిని ఇద్దరూ కలిసి జీవించి తరించమని ఇచ్చాడంతే. తన పిల్లని తాను వదిలేసుకోలేదు. అందుకని వదలలేదు కాబట్టి ప్రతిపాదయామి అన్నాడు. కాబట్టి ఆ పిల్ల యొక్క నడువడి వల్ల మామగారు కూడా తరిస్తాడు. సీతమ్మ తల్లి వల్ల జనక మహారాజు గారు తరించినట్టు. మగపిల్లవాడైతే ఒక వేపే, ఆడపిల్ల అయితే రెండు వేపుల వాళ్ళని, అత్తారిని పుట్టింటారిని కూడా తరింపచేస్తుంది ఆడపిల్ల ధర్మబద్ధమైనటువంటి నడువడి చేత. ఇలా కన్యాదానం చేసిన తర్వాత సుముహూర్తం వస్తోందంటారు. సుముహూర్తం అంటే ఆ నక్షత్రం, ఆ ఘడియలో వీళ్ళిద్దరి యొక్క మనస్సులు ఏకీకృతం అవుతాయి. ఈ ఏకీకృతం అయ్యేటటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయాన్ని సుముహూర్తం అని పిలుస్తారు. ఈ సుముహూర్తం వచ్చేస్తోంది అన్నప్పుడు ముందు మహాసంకల్పం చెప్తారు. మహాసంకల్పం కొన్ని సమయాల్లోనే చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు మహాసంకల్పం చెప్పకూడదు. మహాసంకల్పం లేకుండా పెళ్లి చేయకూడదు. మహాసంకల్పం అక్కడ చదివేశారండి అంటే కుదరదు. మహాసంకల్పం చదివేటప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మహాసంకల్పం జరుగుతోంది అంటే అది వారికి చెందినదే కాదు, మీకు సృష్టి క్రమాన్నంతటినీ చెప్తారు. ఋషుల పేర్లు, అరణ్యాల పేర్లు, చెట్ల పేర్లు, ద్వీపాల పేర్లు, నారాయణుడి యొక్క నాభి దగ్గర సృష్టితో మొదలుపెట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి యుగం వరకు చెప్పి, ఇప్పుడు ఉన్నటువంటి సుముహూర్తం చెప్పి, కొద్దిగా ఉండిపోయింది టైం అంటే ఘటికాయంత్రం నిన్న చెప్పాను కదా అక్కడ పెట్టుకుంటామని, అది చూసి సమయం ఉంది అంటే అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన శ్లోకాలు చెప్తారు. శ్రీరామ వైవాహికాః, ఆ శ్లోకాలు నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం. చిత్రం ఏంటంటే అసలు అవి ఎవరు చెప్పాలో తెలుసా అండి? సుముహూర్తానికి ముందు పెద్దలు ఇంటికి వెళ్ళి ఎందుకు పిలుస్తారంటే పెళ్లికి రండని. ఆయన్ని అలా కూర్చోపెట్టేసి నువ్వు పెళ్లి చేసుకోవడానికి పిలవరా ఆయన్ని, అది ఆయనకు అవమానం. సుముహూర్తానికి ముందు ఆయన్ని కన్యాదాత, అయ్యా మీరు వచ్చి ఒక్క శ్లోకం చెప్పండి అనాలి. అంటే ఆయన వేదిక మీదకి వచ్చి నమశివాభ్యాం నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఆయన దిగిపోతాడు. ఇంకొక పండితుణ్ణి, అయ్యా మీరు వచ్చి ఒక్కటి చెప్పండి అంటారు. ఆయన వచ్చి జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాజితాహ అని ఆయన చెప్తాడు. వాళ్ళు ఉపాసన తత్పరులు. ఆ భగవన్నామం వినపడేటప్పటికి పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు, ఎప్పుడు లోపల అది తిప్పే స్వభావం ఉన్నవారు. వారు ఆ ఆనందంతో ఆ వధూవరులకు అనుగ్రహం కలగాలని శ్లోకాలు చెప్తారు. నా చిన్నతనంలో ఇలా వచ్చి చెప్తుండేవారు.
ఇవాళ మీకు ఎక్కడా కనపడదు. ఒకవేళ చెప్పగలిగిన సమర్థత ఉన్న వాడు సభలో ఉన్నా పిలిచి చెప్పించుకోవాలన్న జ్ఞానం కన్యాదాతకు ఉండదు. పిలుచుకోవాలి. గురువు గారిని తప్పకుండా పిలుస్తారు వివాహానికి. దేనికో తెలుసా అండి? ఆయనని పిలిచేది ఎందుకు అంటే సుముహూర్తానికి ముందు ఈ పద్యం చెప్పమని. ఆయన ఒక్కసారి శంకర భగవత్పాదాచార్యకృతమైనటువంటి కళాభ్యాం చౌడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒక ఆయన అంటాడు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ అని ఒక ఆయన అంటాడు. ఇలా ఎన్ని పద్యాలు వినపడతాయో మీకు. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పరు. అలా చెప్పేస్తుంటే సభంతా విని సంతోషపడిపోతుంది. సుముహూర్తం అయ్యేంత వరకు అలా ఉంటారు. ఈ వధూవరుల ఇద్దరి మనస్సుల్లోనూ కూడా ఎప్పుడెప్పుడు ఇంకా పెట్టుకోండి జీలకర్ర బెల్లం అంటారా అని ఎదురు చూస్తుంటారు. ఇక సహజం కదండి. ఎంత విప్లవకమైనా ఏంటి తొడలు కొట్టి ఏదో చూసారా తెలుగు వీరలేవరా ఏదో దీక్షభూని సాగర ఎటు వచ్చిన తెల్లవాడు మానధనం ప్రాణధనం దోచుకుని దొంగవాడు అని అంత పటపటలాడించేసేటట్టుగా విప్లవ సాహిత్యం పుట్టించగలిగినటువంటి వాడు కూడా పెళ్లి వచ్చేటప్పటికీ పసుపు పారాణి పదములతో నొసట కళ్యాణ తిలకముతో వధువునను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే అన్నాడు కదా. అది ఆర్ద్రత. ఆ సమయంలో అంత దగ్గరగా తెర తీసేటప్పటికే ఆ అమ్మాయిని చూడాలని అతను తన చేతిని ఆమె యొక్క బ్రహ్మస్థానం మీద పెట్టినప్పుడు ఇంక నేను ఈయన ఇల్లాలనైపోయాను, మా పిల్లలు, మా కుటుంబం, మా సంసారం, ఇంక నుంచి నేను ఈయన అర్ధాంగినై ఈయనతో పాటు సమానమైన స్థాయిని పొందుతున్నానని. అసలే తెల్లటి పిల్లయితే ఇంకా ఎర్రబడిపోయిన బొగ్గలతో కూర్చునుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ సమయంలో. కాబట్టి ఈ కన్యాదానం సమయంలో ఆ సుముహూర్తం సమయానికి పెద్దలందరూ వేదిక మీదకి వచ్చి శ్లోకాలు చెప్పిన తర్వాత సుముహూర్తమైంది. ఈ తెర గభాలను తీయకూడదు. ఆవిడ శచీదేవి కన్యాదాత పూజ చేసినటువంటి స్వరూపం అది. తెరమించి జాగ్రత్తగా కిందకి దింపాలి. అందుకే వైదిక నిష్ఠున్న వాళ్ళని పెడతారు, కొద్దిగా కిందకి దించుతారు. దించినప్పుడు ఈయన కుడి చెయ్యి ఆవిడ తల మీద, ఆవిడ కుడి చెయ్యి ఈయన తల మీద పెట్టి ఇలా వంచినటువంటి తలలోంచి ఈ భ్రూమధ్య స్థానాన్ని చూడాలి. చూసేటప్పుడు ఇద్దరూ కులదేవతాస్మరణం చెయ్యాలి. సంప్రదాయం చూస్తారు కదండి. చక్కగా ఇద్దరూ మనసులో ఎవరిని తలుచుకోవాలంటే ఆ భ్రూమధ్య స్థానం వంక చూసి ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని స్మరించి ఆయన యొక్క నుదురు చూసి, అమ్మా ఈ జీవితంలో ఇటువంటి వ్యక్తికి నేను భార్యనయ్యే అదృష్టాన్ని ఇచ్చావు అని ఆ సమయంలో కంగారు పుట్టి మేళతాళాలు వినపడి ఇంతమంది అక్షతలు హడావిడి మంత్రాలు వీటిల్లో ఏమీ గుర్తు రాకపోతే అంటే తల్లి గౌరీ నమస్కారం, శంకరా నమస్కారం, లక్ష్మీ నమస్కారం, శ్రీ మహావిష్ణో నమస్కారం అనైనా అనుకోవాలి ఆడపిల్ల. అలాగే వరుడు కూడా ఒక్కసారి ఆ ఈశ్వర స్వరూపాన్ని స్మరించాలి. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అనుకోవాలి. అనుకుని ఇద్దరూ అలా జీలకర్ర బెల్లం పెట్టుకుని ఉంటారు. అది 3 రోజులు ముందు చేసి ఫ్రిడ్జుల్లో పెట్టకూడదు. కొద్దిగా ముందర మాత్రమే చెయ్యాలి ఆ జీలకర్ర బెల్లని. సువాసినులు నూరుతారు. అది కూడా పెద్దలైనటువంటి వారు రాగతాళయముల యొక్క జ్ఞానము ఉన్నవారైతేనే, లేకపోతే వేదికల దగ్గర పాటలు పాడకూడదు. రాగతాళ ధ్వనులు తెలుసున్నటువంటి వాళ్ళుంటే అమ్మవారు సామగాన ప్రియ. అటువంటి తల్లిని వేదిక మీద కూర్చోపెట్టి అమ్మ మీరు కీర్తన చేయండి అని చెప్పాలి. వింటున్నారా వింటలేదా కాదు, ఇదంతా కన్యాదాత యొక్క అభ్యున్నతి. అమ్మా నా తల్లి మీరు ఎలాగో వచ్చారమ్మా, పెద్దాడ సూర్యకుమారి గారు వచ్చారనుకోండి పెళ్లికి, ఉత్తినే కూర్చోమ్మని కాదు, నీ భాగ్యం అది. అటువంటి వారిని కన్యాదాత ఇంటికెళ్లి అభ్యర్థించి తెచ్చుకోవాలి. అమ్మ ఒక్కసారి హిమగిరి తనయే హేమలతే అనండమ్మా అనాలి. అంటే సాంబశివాయనరే అంటే సాంబశివాయనరే అంటూ ఆ తల్లి కీర్తన చేస్తున్నారనుకోండి. కొంతమంది లలితా సహస్రం కామీ సబద్ధమంగళ్య సూత్ర శోభిత కంధరా వరకు చదువుతున్నారనుకోండి. పండితులందరూ పద్యాలు చదివారనుకోండి, మహాసంకల్పం జరిగి ఉందనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకోనే డోలు సన్నాయి మోగుతోందనుకోండి, దిక్కుమాలిన బ్యాండ్లు పెట్టకూడదు. అమంగళధ్వని జ్ఞాపకం పెట్టుకోండి. అమంగళధ్వని జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒక్క డోలు సన్నాయి మాత్రమే మంగళధ్వని, ఇంకొక దానికి మంగళధ్వని అన్న పేరు లేదు. టపాకాయలు కాల్చకూడదు, అది అవమానం చేసినట్టు. టపాకాయలు కాల్చడం కానీ, పోలీస్ బ్యాండ్లు ఇంకో బ్యాండ్లు మోగడం కానీ, పాటలు వాయించడం కానీ చేయకూడదు. మంగళధ్వని అంటే డోలు సన్నాయి. ఎందుకంటే సన్నాయి గురుముఖత నేర్చుకుంటారు. గురుముఖత నేర్చుకుని వాళ్ళు
డోలు సన్నాయి వాళ్ళకి ఎప్పుడు ఏది వాయించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టినటువంటి సందర్భంలో ఏ సీతమ్మ పెళ్లి కుతురాయనే అలాంటిది ఏదో వాయిస్తారు. వాడిని పాడమనండి, వాడు ఏదో ఒక దిక్కుమాలిన పాటో తెచ్చుకుంటాడు, ఉన్న శశీదేవి ఎగిరిపోతుంది అక్కడి నుంచి. కాబట్టి డోలు సన్నాయి మాత్రమే మంగళధ్వని. ఆ మంగళధ్వని ఎవరు పెట్టాలో తెలుసా అండి? మంగళధ్వని పెట్టవలసినటువంటి అవసరం మగపెళ్లి వారిది. మగపెళ్లి వారు పెట్టుకుంటారు మంగళధ్వని. ఆ మంగళధ్వని వాడు పోలీస్ బ్యాండ్ అట్టుకొచ్చాడు అనుకోండి, లేకపోతే ఏదో పనికిమాల బ్యాండ్ అట్టుకొచ్చాడు అనుకోండి, వీడి కర్మ కన్యాదార్థి. చక్కటి మంగళధ్వని పెట్టుకోవాలి, డోలు సన్నాయి పెట్టుకోవాలి. 2 బృందాలు 3 బృందాలు పెట్టుకోండి. వీళ్ళు హార్మోనియం మీద వాళ్ళు కూడా ఇలా ఇలా అంటూ మనకి అయ్యప్ప స్వామి గుళ్ళో వాయిస్తారు. నాకు ఎంత జాలేస్తుందో ఆయన్ని మీరు వాయించమంటే శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అని వాయించేస్తుంటాడు. మంత్రం అవుతోందని ఇలా ఇలా అంటే ఆగలేక శ్రీగిరి తనయా గిరామయ సర్వమంగళ అని వాయించేస్తుంటే ఆ ఆనందానికి నరాలు తేలిపోయి ఆ నోట్లో ఉమ్ము సన్నాయంతా ప్రవహించి అవతల వైపు నుంచి కింద పడుతుంటుందండి. ఎంత ఆనందం, ఎంత ఆర్తో మహానుభావుడికి. నేను అందుకే శారదా నవరాత్రుల్లో ఓ రోజు అతన్ని కీర్తన వాయించమని చెప్తుంటాను. ఎంత ఆర్తితో వాయిస్తాడో మహానుభావుడు. వాళ్ళ కంఠనాళాలు, వాళ్ళ స్వరం అమ్మవారి కీర్తనలు వాయించి వాయించి తరించిపోయింది. వాళ్ళు పొంగిపోతారు అది వాయించేటప్పుడు. వాళ్ళు మీరు చక్కగా మీ వైదిక నిష్ట, అయ్యా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మీరు ఒక పాట పూర్తిగా వాయించండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఆనందపడిపోయి ఇలా ఇలా ఊపేస్తూ తన్మయత్వంతో గుడ్లు ముందుకొచ్చేసి కంఠనాళాలు ముందుకొచ్చేసి వాళ్ళు వాయిస్తుంటే, ఇక్కడ మంగళధ్వని చేస్తుంటే, జీలకర్ర బెల్లం పెట్టుకుని కూతురు అల్లుడు అలా ఉండిపోతే, లక్ష్మీనారాయణులైతే బుట్టలో కూర్చుని పిల్ల అలా ఉంటే, మిరిసిపోతున్నటువంటి ఆ మెడలు ఇలా ఉంచి వాళ్ళు ఇలా పెట్టుకుంటే, అందులో పిల్ల ఎర్రగా ఉండి అల్లుడు కొంచెం నల్లగా ఉంటే ఇంకా అందం లక్ష్మీనారాయణలాగా. నీలతో యుధ మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుంటుంది. నిజంగా ఆ స్వరూపం చూడడానికి లక్ష్మీనారాయణ స్వరూపంగానే ఉంటుంది. ఏం నలుపేం తక్కువ కదండి, చాలా గొప్పది ప్రసాద్ బాబు గారు. అది నల్లని మేఘం చల్లనిది. కాబట్టి చక్కగా అటువంటి స్థితిలో ఒక్కొక్కరు చెప్పులు విప్పి వీళ్ళందరూ వచ్చి అక్షతలు వేస్తుంటే, ఆ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే గాజు కడ్డీ మీద పసుపు గుడ్డని రుద్దితే విద్యుత్తు పుడుతుంది. అలాగే ఉన్నిని తీసుకెళ్లి ఇంకొక పదార్థానికి రుద్దితే విద్యుత్తు పుడుతుంది. అలాగే మీరు జీలకర్ర బెల్లం కలిపి నూరితే విద్యుత్తు పుడుతుంది. కాదు, జీలకర్ర వృద్ధాప్యం రానివ్వదు. అలాగే బెల్లం దానికి నిలవ దోషం ఉండదు. ఈ రెండిటిని కలిపి ముద్ద చేస్తే విద్యుత్తు పుడుతుంది. ఎప్పుడో నూరి మీరు అక్కడ పెట్టి తీసుకొచ్చారనుకోండి, ఉండదు. అందుకే 2-3 సువాసిల్ని నిమంత్రణం చేసుకోవాలి. అమ్మా మీరు కొంచెం జీలకర్ర బెల్లం నూరాలు తల్లి ఆ సమయానికని. అలాగే అన్నయ్య గారు అంటారు. చక్కగా ఓ 2-3 దాన్ని మీరు ఏర్పాటు చేసి ఉంచుకున్నారనుకోండి, ఆ 2-3 ఏం చేస్తారంటే చక్కగా జీలకర్ర బెల్లం నూరేసి తామలపాకుల్లో ముద్దలు పెట్టి సిద్ధం చేస్తారు. అప్పుడే నూరిన జీలకర్ర బెల్లం 2 తమలపాకులతో ఇలా పెట్టుకుంటే అది అంటుకున్నటువంటి ఆ తలకాయలు, దాని మీద అంటుకున్న అక్షతలు వాళ్ళు తెలియక ఇలా తలెత్తితే కళ్ళల్లో పడతాయని వాళ్ళు ఇలా అంటున్నప్పుడు ఆ కూతురు మొహం, అల్లుడి మొహం చూసుకుని కన్యాదాత ఎంత పొంగిపోతాడో, జీవితమే సార్థకత పొందించినట్టుగా ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు ఈ కన్యాదానం సుముహూర్తంలో పూర్తయింది. ఇద్దరి యొక్క మనస్సులు ఏకీకృతం అవుతాయి. అప్పటి వరకు ఎవరి మనస్సు వారిది. ఇప్పుడు ఆవిడ కోసం ఈయన త్యాగం చేస్తాడు, ఈయన కోసం ఆవిడ త్యాగం చేస్తాడు. అప్పటి వరకు ఆడపిల్లకి రాత్రి 8 అయితే ఒక్కతే ఉండడం భయం. ఇప్పుడు ఆఫీసులో చాలా పనుంది, నాకు 10 అయిపోతుంది అంటాడు. 10 అయిపోతుందన్నా నువ్వు తినేసి పడుకో అంటాడు. పడుకోదు తిని. ఎందుకు అలా ఉండిపోయావు? కొంచెం నిద్రకు ఆగలేవు. కాస్త నిద్ర వస్తే కళ్ళు ఎర్ర పడిపోతాయి. చూడు ఎంత ఎర్ర జీరలు వచ్చేసాయో, కళ్ళు తినిపోయావు నువ్వు, నాకు అలవాటే ఆఫీసులో ఇలాగా అంటాడు. మీరు లేకుండా నాకేం సహిస్తుందండి, నా కడుపు నిండుతుంది ఏమిటంటుంది. ఎక్కడిది ఈ మాట? ఎవరు నేర్పారు? ఆ జీలకర్ర బెల్లం నేర్పిందన్నారు. అది సనాతన ధర్మం. ప్రతి చిన్న విషయానికి త్యాగమే. ఎంత సంతోషమో ఇద్దరూ కలిసి ఉండడంలో. అందుకే చిన్న ప్రణయ కలహం కూడా ఉండాలన్నారు. చిన్న ప్రణయ కలహం ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఏ వంకన ఇద్దరం మాట్లాడుకుందామా అన్న తాపత్రయం ఉంటుంది. ఏం తెలియని వాళ్ళలా చూడకండి, మీ అందరూ అనుభవించడం కాదండి. కాబట్టి ఆ ప్రణయ కలహాలు కూడా అంత అందంగా ఉంటాయి. ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. అడిగితే సాధారణంగా కలహం వస్తే అది అగ్నిలో పెరుగుతుంది.
ప్రణయ కలహంలో ఏమవుతుందంటే ఈవిడితో మాట్లాడదామని ఈయనతో మాట్లాడదామని ఆవిడ ఏ వంక కోసమని ఎదురు చూసుకుంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న రోషాలు ఉంటాయి. కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది, ఈయన తాగడం చల్లారిపోతుంది. ఏం కాఫీ తాగలేదు ఇవాళ, ఎందుకు అంత కోపం ఎందుకు నా మీద అని ఇలా గుడ్ల నీరెత్తుకుంటుంది. గబగబా లేచి వచ్చేసి పిచ్చిదానా ఏంటా నీళ్ళేంటి, ఏదో అలా అన్నాననుకో అంటాడంతే, అయిపోయి ఇద్దరు మళ్ళీ మొదలు. ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ సర్దుకోవడం ఈ ఒద్దిక ఎక్కడదని అడిగారు. ఆ మనసులు ఏకీకృతం అవడానికి సుముహూర్తం చేశామన్నారు పెద్దలు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఈ కన్యాదానం అయిపోయేటటువంటి సమయంలో కన్యాదాత గారు మగపిల్లవాడికి మధుపర్కం ఇస్తాడు. మధుపర్కం అంటే జరియంచు పంచెలు మధుపర్కాలు అంటున్నారు, అవి కాదు మధుపర్కాలంటే. మధుపర్కం అంటే అసలు శాస్త్రం అంది 3 కలవాలండి. 3 పదార్థములను కలిపితే మధుపర్కం. 3 పదార్థాలు అంటే మీరు ఏదో నెయ్యి ఏదో తేనె పట్టుకొచ్చేస్తే మధుపర్కం అవదది. అది ఎంగిలి కానివయ్యి ఉండాలి. అంటే ఏ నారాయణమూర్తి గారి దగ్గరికో వెళ్ళి అయ్యా కాసిన ఆవు పాలు ఇవ్వండి అని చెప్పి మీరు తెచ్చుకుని తోడు పెట్టుకుని దాన్ని పెరుగు చేసి మజ్జిగ చేసి చిలికి వెన్న చేసి కొద్దిగా నెయ్యి చేసి పెట్టుకోవాలి. విష్ణుమూర్తి తాగుతాడండి అది. అలాగే ఆ రోజుకి కొద్దిగా ఆవు పెరుగు అట్టే పెట్టుకోవాలి. అలాగే ఒక కొత్త తేనె సీసా తెచ్చుకుని పుట్ట తేనె పెట్టుకోవాలి. ఈ 3ంటిని అత్తగారు కలపాలి. అది ఎవరికి అప్పచెప్పకూడదు, అత్తగారే కలుపుతుంది. అత్తగారంటే మా ఆవిడే, నా కూతురి విషయంలో అదనమాట సంబంధం. మీకెవరికి వాళ్ళకి అలాగా అలా కలిపి దీన్ని మధుపర్కం అంటారు. ఈ కన్యాదానం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవాలి. ఇప్పటి వరకు ఎప్పుడూ ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవడానికి అధికారం లేదు. నువ్వు అడిగావా ధర్మేచ అర్థేచ కామేచ అని నాతిచరామి అని చెప్పాడా? సభ అంగీకరించిందా? ఎలా కూర్చోపెడతావు నీ కూతుర్ని పక్కన? అలా కాని కూర్చోపెడితే పెళ్లికి ముందే సుముహూర్తానికి ముందే దేవతలందరినీ అవమానించినట్టే. అంటే నువ్వు ఇంతకు ముందే మీరు వేసే అక్షతలు ఏమిటి, మీ మంత్రం ఏమిటి, మీ బతుకెంత, మీరెంత, నాకు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు చాలని. వీడు బూట్లు వేసుకు కూర్చుంటాడు, వాళ్ళు బూట్లు వేసుకుని అక్షతలు వేస్తారు. ఇవన్నీ అయిపోయాక పెళ్లి. ఇంకా వాళ్ళని మళ్ళీ వేరువేరుగా పెట్టి మధ్యలో శచీదేవిని పెట్టి ఎందుకు పూజ చేస్తున్నట్టు నువ్వు? అంటే భ్రష్టం అయిపోయిందనమాట పెళ్లి. అందుకే భోజనాలు ఎప్పుడు పెట్టాలి అంటే కన్యాదానం అవ్వకుండా భోజనం పెట్టకూడదు. దేనికి పెట్టావు భోజనం? అలా పెట్టేయాలంటే అందరూ రావాలంటే ఆషాఢ మాసంలోనో భోజనాలు ఎట్టేస్తే సరి. మా అమ్మాయి పెళ్లి మాఘమాసంలో చేస్తానండి, ఇప్పుడు భోజనాలు చేసేయండి. ఇప్పుడు భోజనాలు చేసేస్తారు, అప్పుడు వచ్చి అక్షతలు చేసి వెళ్ళిపోండి, సరిపోతుంది కదా. అలా చేయడానికి పెళ్లికి ముందు భోజనాలు ఎట్టడానికి ఏమిటి తేడా నాకు చెప్పండి. సమయం అన్నప్పుడు సమయమే. ఎలా కూర్చోబెడుతున్నారు? మహారాజా కుర్చీలు వేసేసి వాళ్ళిద్దరినీ పక్క పక్కన కూర్చోబెట్టడమా, వాళ్ళిద్దరూ మాట్లాడటమా, వీడియోలు తీసేయడమా, నువ్వు వాళ్ళకి ఆశీర్వచనాలు చేసేయడమా? వీళ్ళందరూ ఏమని నన్ను పిలిచి ఆశీర్వచనం చేయండి అన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని నేను ఏమని చేయనండి ఆశీర్వచనం. వాళ్ళిద్దరికీ పుత్రులు కలగాలి అని నేను ఆశీర్వచనం చేశాననుకోండి, వెంటనే నాకు మహాపాపం సంక్రమిస్తుంది. ఎందుకని? వాళ్ళిద్దరు దంపతులు కారు. ఎవరు చెప్పారు దంపతులని? కన్యాదానం చేయలేదు, జీలకర్ర బెల్లం పెట్టుకొని వాళ్ళిద్దరికీ కొడుకు కలగాలి అని నేను చెప్తే మీ మధ్య వ్యభిచారము జరుగుగాక అని నేను ఆశీర్వచనం చేసినట్టు. అప్పుడు నేను చేసిన గాయత్రి ఏమైపోతుంది? నా నిష్ఠ ఏమైపోతుంది? నా పూజలు ఏమైపోతాయి? నా ధర్మం ఏమైపోతుంది? మట్టి కొట్టుకుపోతుంది. కాబట్టి వెళ్ళొచ్చా పెళ్లికి? వెళ్ళకూడదు. ఎందుకు పిలుస్తావు నువ్వు అలాంటి పెళ్లిళ్ళకి రమ్మని? ఎందుకు చేస్తావు అలాంటి పెళ్లిళ్ళు? అంటే కన్యాదాతకి సిగ్గు లేదు, వరుడి తండ్రికి ఎగ్గు లేదు. కాబట్టి అలా కూర్చోబెడుతున్నారు. కాబట్టి వివాహ పూర్వం భోజనమా, వివాహం అయ్యాక భోజనమా? వివాహం అయ్యాకే భోజనం. తెల్లవారుజామున 2:20 వివాహం అయితే నువ్వు ఏమని అడగాలంటే, అయ్యా సుముహూర్తానికి రండి, సుముహూర్తం అయిపోయిన తర్వాత రేపు ఉదయం పలహారము మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యండి అని పిలవాలి. మీరు మృష్ణాన్న భోజనం అన్న మాట వాడాలి. అప్పుడు వాడి పిలవాలి. విందన్న మాట లేదు. విందు బొంద ఇలాంటివి ఏమి ఉండవు. విందేమిటి? విందు కాదు, మృష్ణాన్న భోజనము అంతే. పిలిస్తే దానికి వాళ్ళు నువ్వు కన్యాదానం చేసినటువంటి దాన్ని స్థిరీకరింపబడడానికి అంత మంగళకార్యం జరిగింది కాబట్టి అన్నదానం. మీరు చెప్పండి, శారదా నవరాత్రుల్లో కానీ వెంకటాచల వైభవంలో కానీ అంతా అయిపోయాక మనం అన్న సంతర్పణ చేస్తున్నామా, నారాయణ సేవ చేస్తున్నామా, లేకపోతే మధ్యలో ఆదివారం కలిసి వచ్చింది కదా నారాయణ సేవ చేసేస్తున్నామా?
చెయ్యం కదా. కార్యక్రమ పరిసమాప్తికి నారాయణ సేవ. ఏం గోపాలకృష్ణ గారు మరి పెళ్లికి ఎందుకు పెడుతున్నారు భోజనాలు అంటే దానికి గోపాలకృష్ణ గారు బాధ్యుడు కాదు నా ఉద్దేశం. సరే చెప్తాను. అంటే మనం ఇంగిత జ్ఞానం మరిచిపోయాం. ఎవడో ఒకడు చేశాడు తప్పు అంతే, దాన్ని పట్టుకు తిరుగుతున్నాం. ఇక నురగలు కొట్టుకోవడం ఏమిటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు. పరమ దోషభూయిష్టమైన విషయాలు. అది వెళ్ళి తెర మీద పడింది అనుకోండి, వెళ్ళి మంగళసూత్రాల మీద పడింది అనుకోండి, ఏమైపోతుంది వాళ్ళ జీవితం. నువ్వెవడివి దాంతో చెలగాటమాడడానికి? నీకున్న అధికారం ఏంటి? నేనైతే చెప్తున్నాను, క్షమించండి, అలా నురగా గిరగా కనపడితే ఎవడైనా కావచ్చు కాక మెడబట్టి తోసేస్తా పెళ్లిలో. ఎవడరా నువ్వు, నీకు వైదిక నిష్ట లేదని, ఏమైనా కావచ్చు కాక నేను అంగీకరించను. ఒక్క నాటికి ఒప్పుకోను. నాకు ఎంత తెలుసున్న వాళ్లతో సంబంధమైనా నేను మళ్ళీ చెప్తాను ఈ విషయం, నిశ్చితార్థం ఉంది, ఇవేవి జరగకపోతేనే. నురగ వెయ్యడానికి వీల్లేదు. బ్రహ్మహత్యాపాతకంలో 4వ ఉంటుంది. ఎలా వేసేస్తావు తీసుకొచ్చి? పిల్ల జీవితం ఏమైపోతుంది రేపు పొద్దున్న? ఎందుకు వచ్చి నల్లరు నీకు? నురగ చల్లకపోతే పెళ్లి అవుదని ఎక్కడన్నా ఉందా వేదంలో? ఎందుకు చల్లుతున్నావు నురగ? నేను మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెడితే భీమవరంలో మా మోహన్ రావు గారి కారులోనే వెళ్ళా. వెడితే సాక్షాత్ ఆడబడుచు ఆ చూ పట్టుకుని నించుంది. నాకు భయం వేసి చూడలేక నేను లేచి బయటికి వెళ్ళిపోయాను. అందరూ అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి అదేంటండి ఇక్కడికి వచ్చేసారేంటి లేచి అన్నారు. చాలా ఒక్కపోతగా ఉందండి, కాసేపు ఇక్కడ నించుందామని వచ్చానన్న. అది అయిపోయిన తర్వాత లోపలికి నాకు నిజంగా ఎంత బాధ వేసిందో. అమ్మా సర్వమంగళా దేవతవి, ఇన్ని ఉపన్యాసాల్లో చెప్పానోనమ్మా నీ గొప్పతనం, ఇన్నిసార్లు సౌందర్యలహరిలో చెప్పానోనమ్మా. పెళ్లికి వచ్చినందుకు ఇలాంటివి చూడవలసి వస్తోందమ్మా, నన్ను మన్నించు తల్లి అని చెప్పి లేచి నేను బాల్కనీలోకి వెళ్ళిపోయాను. అంత ఘోరంగా ఉంటుంది. అది అవగానే నేను లేచి కారు ఎక్కి వచ్చేసాను ఇంటికి. ఎందుకంటే ఇంక ఏముంటుంది, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమి నిష్ట లేదు. ఎందుకు చేస్తారంటే ఏదో తంతు చెయ్యాలి కాబట్టి చేస్తారు. అక్కర్లేనివన్నీ చదువుతారు. ఒక వివాహం గురించి తెలుసుకోరు, ఓ చదువుకోరు. జీవితంలో చేసేది ఒక్కసారి కన్యాదానం, దాన్ని శ్రద్ధగా చెయ్యరు. దాని మీద ఆదరణ లేదు. మంత్రం అక్కర్లేకుండా చేస్తాడా? మంత్రం పెడతాడు. మంత్రం చెప్తే దేవతలు వస్తారు, దేవతలను పిలిచి అవమానం చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? అన్ని తప్పులే పెళ్లిళ్లలో. నేను మన్నింపబడదను గాక. మీరు అటువంటి వారు కాదు. మీరు అటువంటి వారైతే 2 రోజులు పెట్టినా వచ్చి వింటున్నారంటే మీకు ఎంత ఆర్తి ఉందో నాకు తెలుసు. నేను 2-3 విషయాలు చెప్తే జంటల్ని పిలిచి కూర్చోబెట్టి మీ జీవితాలు బాగుండాలంటే కొన్ని చేస్తారా? చేస్తామండి తప్పకుండా అన్నారట మోహన్ రావు గారితో. ఆయన వాళ్లతో చేయించి మాకు ఇంకా నేర్పండి కోటేశ్వరారు, నేను ఇంకా అలా చెప్తానన్నారు. నేను ఆయన ఆర్తి చూసి పొంగిపోయి చెప్తున్నాను మీకు ఈ 2 రోజుల ప్రసంగాలు.